గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. యూజువల్గా మనకి క్లోతింగ్ అన్నా షాపింగ్ అన్నా చాలా ఇష్టం. మనం షాపింగ్ని చాలా లవ్ చేస్తుంటాం. అట్లనే ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అదే. ఏంటిదంటే డ్రెస్సింగ్ అండ్ క్లోతింగ్, షాపింగ్, ఫ్యాషనబుల్, రైట్? మొత్తం అన్ని విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఏంటిదంటే మనకి డ్రెస్ వేసుకో అని చెప్పడం కానీ, నేను డ్రెస్ వేసుకున్నాను అని చెప్పడం కానీ, షూస్ విప్పేయి అని చెప్పడం కానీ, షూస్ వేసుకో అని చెప్పడం, అలాగే మాస్క్ వేసుకో అని చెప్పడం, ఇట్లాంటి విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. లెట్స్ క్లియర్ ద కన్ఫ్యూజన్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే గైస్, దిస్ ఈస్ యాజ్ యూజువల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ క్లాస్. మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా క్లోతింగ్ గురించి ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం, ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ క్లాస్ని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అలాగే ఈ క్లాస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఈరోజు మనకి ఫ్యాషన్ వొకాబులరీ వీ కెన్ కాల్ ఇట్, ఆర్ డ్రెస్సింగ్ వొకాబులరీ, ఆర్ వాట్ ఎవర్ క్లోతింగ్ వొకాబులరీ, రైట్? ఎనీవే, see, first of all, let's see, what do you usually wear? లేకపోతే what do you wear usually? wear అంటే ధరించడం, రైట్? అయితే నువ్వు యూజువల్గా ఏం ధరిస్తావు? యూజువల్గా అంటే ప్రతిరోజు, సాధారణంగా ప్రతిరోజు నువ్వు ఏం వేసుకుంటావు? వెల్, యూ కెన్ సే ఐ యూజువల్లీ వేర్ జీన్స్, లేదా ఐ యూజువల్లీ వేర్ క్యాజువల్స్, ఐ యూజువల్లీ వేర్ ఫార్మల్స్, వాట్ ఎవర్ యూ కెన్ సే, వాట్ ఎవర్ యూ వేర్ యూ కెన్ సే, యూ కెన్ టాక్ అబౌట్ దట్, రైట్? ఇది మనం ప్రతిరోజు మామూలుగా నువ్వు ఏం ధరిస్తావు అని అడగడానికి సింపుల్ క్వశ్చన్ ఏంటి? వాట్ డూ యూ యూజువల్లీ వేర్, లేదా వాట్ డూ యూ వేర్ యూజువల్లీ అని. ఓకే, దిస్ ఈజ్ వాట్. అండ్ డూ యూ వేర్ జీన్స్ అంటే నువ్వు జీన్స్ వేసుకుంటావా రెగ్యులర్గా? లేకపోతే డూ యూ వేర్ టీషర్ట్స్, లేదా డూ యూ వేర్ క్యాజువల్స్, డూ యూ వేర్ ఫార్మల్స్? ఇలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ బి ఆస్కింగ్, రైట్? మామూలుగా నువ్వు జీన్స్ వేసుకుంటావా లేకపోతే ఫార్మల్స్ వేసుకుంటావా అని. అయితే ఈ రెండు క్వశ్చన్స్ డిఫరెన్స్ మనకు తెలుసు. ఇక్కడ డబ్ల్యూహెచ్ ఏంటి అంటే నువ్వు ఏం వేసుకుంటావు మామూలుగా అని అడగడానికి వాట్ డూ యూ వేర్ యూజువల్లీ. అయితే నువ్వు జీన్స్ వేసుకుంటావా లేకుంటే ఫార్మల్స్ వేసుకుంటావా అని అడగడానికి డూ యూ వేర్ జీన్స్ ఆర్ డూ యూ వేర్ ఫార్మల్స్, ఈ విధంగా అడగండి. ఓకే, వెల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నువ్వు ఏం వేసుకున్నావు అని అడగడానికి వాట్ ఆర్ యూ వేరింగ్ నౌ? సింప్లీ యూ కెన్ బి ఆస్కింగ్ లైక్ వాట్ ఆర్ యూ వేరింగ్ నౌ? వెల్, you could be saying like, I am wearing jeans, I am wearing casuals, and I am wearing whatever the dress you are wearing, right? So సింపుల్గా ఏమని అడుగుతారు, ఇప్పుడు ఏం వేసుకున్నావు అంటే వాట్ ఆర్ యూ వేరింగ్? యూ కెన్ బి ఆన్సరింగ్ లైక్ ఐ am wearing jeans ఆర్ ఐ am wearing other ఫ్యాషనబుల్ థింగ్స్. ఓకే, అలాగే వాట్ డిడ్ యూ వేర్ ఎస్టర్డే? నిన్న పార్టీలో ఏం వేసుకున్నావు అని అడగాలనుకున్నారు అనుకోండి, వాట్ డిడ్ యూ వేర్ ఇన్ ద పార్టీ ఎస్టర్డే? నిన్న జరిగిన పార్టీలో ఏ డ్రెస్ వేసుకున్నావు అని అడగడానికి వాట్ డిడ్ యూ వేర్ ఇన్ ద పార్టీ ఎస్టర్డే అని ఈ విధంగా అడగవచ్చు. అయిపోయిన విషయం కాబట్టి వాట్ డిడ్ యూ వేర్. వెల్, అలాగే చూడండి, మనం చాలాసార్లు చెప్తుంటాం డ్రెస్ వేసుకో అని చెప్పాలి, లేకపోతే షర్ట్ వేసుకో అని చెప్పాలి. ఎలా? దానికి సింపుల్గా ఏం లేదు, పుట్ ఆన్ అంటే వేసుకోవడం, పుట్ యువర్ షర్ట్ ఆన్ అంటే షర్ట్ వేసుకో. Well, you can either say like put on your shirt, but put your shirt on is more formal. Put your shirt on ante excuse me, put your shirt on ante shirt vesko. Well, put your pants on ante pants vesko. Put your jeans on ante jeans vesko. Put your shoes on ante shoes vesko. ఈ విధంగా చెప్తాం. వెల్, మర్చిపోకండి, ఇక నుండి సింపుల్గా షర్ట్ వేసుకో అని చెప్పాలి అంటే పుట్ యువర్ షర్ట్ ఆన్. ఓకే, ఈ విధంగా ట్రై చేయండి. వెల్, డ్రెస్ వేసుకో అని చెప్పడానికి డ్రెస్అప్, నైసెస్ట్ వే ఆఫ్ యూజింగ్, రైట్? నైస్ ఫ్రేజ్ ఐ వుడ్ సే. వెల్, ఏమని చెప్పాలి? డ్రెస్అప్, లేకపోతే గెట్ డ్రెస్డ్ అంటే డ్రెస్ వేసుకో, లేదా డ్రెస్అప్ డ్రెస్ వేసుకో. ఈ విధంగా మనకి మంచి నైస్ ఫ్రేజెస్ని యూ కెన్ యూజ్. ఓకే, వెల్, అలాగే చూద్దాం, ఇక్కడ షూస్ వేసుకో అని చెప్తాం. అలాగే మనకి మాస్క్, దిస్ ఈస్ ద డేంజరస్ పీరియడ్, రైట్? వెల్, వితౌట్ మాస్క్ యూ షుడ్ నాట్ బి గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళలేని పరిస్థితి వితౌట్ మాస్క్, బికాజ్ ద పాండమిక్ హెస్ బీన్ థ్రెటనింగ్ ద వరల్డ్ ఫర్ 6 months నౌ. అప్పుడు ఏం చెప్తారు? పుట్ యువర్ మాస్క్ ఆన్, లేకపోతే పుట్ ఆన్ మాస్క్ అంటే మాస్క్ పెట్టుకో. డోంట్ గో అవుట్ వితౌట్
పుట్టింగ్ ఆన్ ద మాస్క్ అంటే మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళకు. లేకపోతే పుట్ యువర్ మాస్క్ ఆన్ బిఫోర్ గోయింగ్ అవుట్ అంటే బయటికి వెళ్ళే ముందు మాస్క్ పెట్టుకో. సో ఈ విధంగా మనకి ఈ సిచ్యువేషన్కి కూడా రిలేటివ్గా ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, పుట్ యువర్ మాస్క్ ఆన్ అంటే మాస్క్ పెట్టుకో. అలాగే చూడండి, బిఫోర్ కమింగ్ ఇన్ టేక్ యువర్ షూస్ ఆఫ్ అంటే షూస్ విప్పేయి అని చెప్పడానికి టేక్ యువర్ షూస్ ఆఫ్. ఇక్కడ క్లోత్స్ విప్పడానికి కూడా టేక్ ఆఫ్ అని చెప్పొచ్చు. వెల్ ఐ టుక్ మై షర్ట్ ఆఫ్ అంటే నేను షర్టు విప్పేశాను అని చెప్పడం. ఐ టుక్ మై జీన్స్ ఆఫ్ అంటే నేను నా జీన్స్ విప్పేశాను అని చెప్పడానికి. వెల్ టేక్ యువర్ షూస్ ఆఫ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు హోమ్ అంటే ఇంట్లోకి వచ్చే ముందు షూస్ విప్పేయి అని చెప్పడానికి. సో టేక్ ఆఫ్ అంటే విప్పేయడం, పుట్ ఆన్ అంటే వేసుకోవడం. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా వరకు మీకు యూజ్ అవుతాయి డైలీ లైఫ్లో. ఓకే, అలాగే డ్రెస్ వేసుకో అని చెప్పడానికి డ్రెస్ అప్ ఆర్ గెట్ డ్రెస్డ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని హైలీ ఫ్యాషనబుల్ థింగ్స్ ఉన్నాయి మన డ్రెస్సింగ్ లాగానే. లెట్స్ సీ, గెట్ డ్రెస్డ్ ఫర్ ద అకేషన్. అకేషన్ అంటే చూడండి, ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు పార్టీ వేర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫార్మల్ వేరింగ్ ఉంటుంది, అలాగే సమ్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్కి కల్చరల్ ఆర్ ట్రెడిషనల్ వేర్ ఉంటుంది. సో ఈ విధంగా ఏదైనా డిఫరెంట్ అకేషన్లో దానికి సూటబుల్గా డ్రెస్సింగ్ చేసుకోవడాన్ని గెట్ డ్రెస్డ్ ఫర్ ద అకేషన్. గెట్ డ్రెస్డ్ ఫర్ ద అకేషన్, రైట్? సో హీ ఈజ్ యూజువలీ గెట్ డ్రెస్డ్ ఫర్ ద అకేషన్స్ అంటే అతను అకేషన్కి అనుగుణంగా డ్రెస్లు వేసుకుంటాడు అని చెప్పడానికి. ఓకే, అది యూజ్ చేయండి, నైసెస్ట్ ఫ్రేజ్. అండ్ ఇక్కడ డ్రెస్డ్ టు కిల్ అంటే ఆల్మోస్ట్ చంపేసేలాగా డ్రెస్ వేసుకోవడం అంటే అట్రాక్టివ్ చేయడం అనేది ఆల్మోస్ట్ చంపేసే విధంగా అట్రాక్ట్ చేయడం అన్నమాట. డ్రెస్ టు కిల్. షీ ఈజ్ ఆల్వేస్ డ్రెస్డ్ టు కిల్ అంటే ఆమె డ్రెస్ వేస్తే ఇంకా ఆల్మోస్ట్ అందరూ అడోరబుల్గా అట్రాక్టివ్గా ఆమె వైపు చూస్తూ ఉంటారు. సో డ్రెస్ టు కిల్ అంటే ఆల్మోస్ట్ అందరినీ అట్రాక్ట్ చేయడం లేదా అందరినీ చంపేసే విధంగా డ్రెస్ చేసుకోవడాన్ని డ్రెస్డ్ టు కిల్. దాని యూసేజ్ ఎట్లా చెప్పాలి అంటే షీ ఈజ్ ఆల్వేస్ డ్రెస్డ్ టు కిల్ అంటే ఆమె ఎప్పుడు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్ చేసుకుంటుంది అని చెప్పడానికి. ఓకే, వెల్ అలాగే చూడండి, గెట్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటే పాతబడిపోయింది. ఫ్యాషన్ ఒక ట్రెండింగ్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక ఫ్యాషన్ అనేది ఉంటుంది ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు, రైట్? అది అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్యాషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అది ఏమైపోయింది? గెట్ అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్ అంటే పాతబడిపోయింది అని చెప్పడానికి. సో బెల్ బాటమ్ ప్యాంట్స్ కానీ ఇంకా అదర్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దే హ్యావ్ గాట్ అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు పాతబడిపోయినాయి అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది అని చెప్పడానికి. పాతబడిపోవడం అంటే గెట్ అవుట్ ఆఫ్ ది ఫ్యాషన్. ఓకే, అలాగే హ్యాండ్ మీ డౌన్స్ అంటే మనం యూజువల్గా చూస్తాం సిబ్లింగ్స్ ఇంట్లల్లో ఓల్డర్ బ్రదర్ నుండి యంగర్ బ్రదర్కి, ఓల్డర్ సిస్టర్ నుండి యంగర్ సిస్టర్కి వాళ్ళు పెరగడం వల్ల వాళ్ళకి అవి ఫిట్ తగ్గిపోతుంది, చిన్నగా అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు యంగర్ బ్రదర్కి కానీ యంగర్ సిస్టర్కి కానీ ఇస్తూ ఉంటారు. అట్లాంటి డ్రెస్సెస్ని ఏమని చెప్తారు? హ్యాండ్ మీ డౌన్స్ అని చెప్పడం జరుగుతుంది. ద డ్రెస్సెస్ గివెన్ టు ద యంగర్ ఫ్రమ్ ద ఓల్డర్, రైట్? సో వీ కెన్ కాల్ దెమ్ హ్యాండ్ మీ డౌన్స్. ఎనీవే, హ్యావ్ ఎన్ ఐ ఫర్ ద ప్యాషన్ అంటే హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఫ్యాషన్ అంటే ఒక ఫ్యాషన్ మీద మంచి కమాండ్ ఉండడం, మంచి గ్రిప్ ఉండడం, ఏ టైంకి ఏ ఫ్యాషన్ ఉంటుంది, ఏ ఫ్యాషన్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఏ విధంగా సెట్ అవుతుంది అనే దాని మీద మంచి కమాండ్ ఉన్న వాళ్ళని అలా కలిగి ఉంటే దాన్ని హ్యావ్ ఎన్ ఐ ఫర్ ఫ్యాషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో షీ ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్, షీ హ్యాస్ ఎన్ ఐ ఫర్ ఫ్యాషన్ అంటే ఆమె ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్, తనకి ఫ్యాషన్ మీద మంచి గ్రిప్ ఉంది అని చెప్పడానికి. ఓకే, ట్రై టు యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎనీవే, గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టైల్ అంటే హ్యావ్ సెన్స్ ఆఫ్ స్టైల్. కొంతమందికి ఫ్యాషన్ మీద మంచి సెన్స్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ కానీ లేకపోతే ఇంకా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి సెన్స్ ఆఫ్ స్టైల్ అంటే వాళ్ళ డ్రెస్సింగ్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది. అట్లా చెప్పేటప్పుడు ఈ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ స్టైల్ అంటే అతనికి స్టైల్ మీద ఒక మంచి అవగాహన ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ ద పెగ్ అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ని మనం ఆఫ్ ద పెగ్ అని కూడా పిలుస్తాం. వెల్ ఈ ఆల్వేస్ గోస్ ఫర్ ఆఫ్ ద పెగ్ ఫ్యాషన్స్ అంటే అతను రెడీమేడ్నే చూస్ చేసుకుంటాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పడానికి. వెల్ అలాగే ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటే మనకు తెలుసు
పాత అయిపోయినటువంటి ఫ్యాషన్ ఏదైతే ఉంటుందో వాటిని ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈ ఆల్వేస్ గోస్ ఫర్ ద ఓల్డ్ ఫ్యాషన్. అంటే ఈ టైమ్స్లో కూడా అతను ఓల్డ్ ఫ్యాషన్నే ప్రిఫర్ చేస్తాడు, చూస్ చేసుకుంటాడు అని చెప్పడానికి. ఓకే, వెల్, ఇంకా టైమ్లెస్ అంటే చూడండి, టైమ్లెస్ క్లాసిక్ అంటారు మూవీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. టైమ్లెస్ క్లాసిక్ అంటే ఆ మూవీకి అది మాస్టర్ పీస్, ఎప్పటికీ ఎన్ని తరాలైనా ఎన్ని డికేడ్స్ అయినా అది ఒక క్లాసిక్ లాగా ఉండిపోతుంది. టైమ్లెస్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ టైమ్లెస్ ఫ్యాషన్ అంటే ఇట్ నెవర్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. అంటే ఇట్ రిమైన్స్ ఆల్వేస్ ఇట్ రిమైన్స్ ఫ్యాషనబుల్. అంటే అది ఎప్పటికీ కూడా ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఇట్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్. అంటే అది ఎప్పటికీ కూడా పాతబడిపోదు, ఎప్పటికీ ఫ్యాషనబుల్గా ఉండేదాన్నే టైమ్లెస్ అని చెప్తారు. దీన్ని మనకు మూవీస్కి కూడా చెప్పొచ్చు, బుక్స్కి చెప్పొచ్చు, వాట్ ఎవర్, ఇంకా చాలా థింగ్స్లో కూడా ఉపయోగించవచ్చు టైమ్లెస్. ఓకే, అలాగే వెల్ డ్రెస్డ్ అంటే టు బి డ్రెస్డ్ అట్రాక్టివ్లీ, బాగా సూట్ అయ్యేలాగా డ్రెస్ చేసుకోవడాన్ని వెల్ డ్రెస్డ్ అని చెప్పడం జరుగుతుంది. వెల్, అలాగే ఇక్కడ లుక్ గుడ్ ఇన్ అంటే బాగా కనిపించడం. కొంతమంది కొన్ని డ్రెస్సెస్లో బాగా కనిపిస్తారు. షీ ఆల్వేస్ లుక్స్ గుడ్ ఇన్ శారీస్. ఆమె శారీస్లో బాగా కనిపిస్తుంది అని చెప్పడానికి షీ లుక్స్ గుడ్ ఇన్ శారీస్. ఓకే, అతను జీన్స్లో బాగా కనిపిస్తాడు అని చెప్పడానికి హీ లుక్స్ గుడ్ ఇన్ జీన్స్. ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో గైజ్, ఇది క్లాస్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాషన్, క్లోతింగ్ అండ్ డ్రెస్సింగ్ అప్. సో ఇవన్నీ కూడా మీ డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మ్యాక్సిమం మాట్లాడడానికే ప్రయత్నం చేయండి, మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. సో గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.